రోడ్డు బానే ఉందిరా. ఏంట్రా ఇది, మనిషి అనే వాళ్ళు లేడు. అర్ధరాత్రి 12ంటికి విన్యాసాలు అవసరమా నాకు అర్థం కాదు. ఇంకొచ్చేసి ఆల్మోస్ట్ ఇంకో 1 minute లో we are reaching. కాకపోతే కొంచెం భయం. దూరం నుంచి చూడు, అది వెళ్తుంది. చేతపడలు చేస్తున్నారా సంథింగ్ ఇస్ ఫిషీ. అర్ధరాత్రి 12ంటికి వెళ్ళిపోదామా? నేను ఇంత దూరం వచ్చాను, నేను చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. లొకేషన్ వెళ్ళిపోదాం రా. వద్దురా, అరే ప్లీజ్ రా. అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ. అరే వాళ్ళు వస్తున్నారు రా. బీచ్ అంటే సరదాగా ఉంటుంది, చందమామ ఉంటుంది. ఆ సరదా కాస్త ఎలా ఉంది నరేంద్ర? చెప్పు నీ ఎక్స్పీరియన్స్. నువ్వు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నావు ఈ రోడ్స్ లో? చాలా బాగుంది. రోడ్డు బానే ఉందిరా. ఏంట్రా ఇది, మనిషి అనే వాళ్ళు లేడు. అర్ధరాత్రి 12ంటికి విన్యాసాలు అవసరమా నాకు అర్థం కాదు. కానీ మనతో ఉంటే అట్లానే ఉంటది మరి. ఎట్లుంటది మరి మనతోని? ఈ ప్లేస్ చెప్పిందే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే అరే ఏదో ఒక బీచ్ కి తీసుకెళ్ళరా అని చెప్పి నేనంటే లేదు, ఇక్కడ ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది, మనం వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చారు. రోడ్ చూపి, రోడ్ చూపి. yes I'll show you. ఇది రోడ్ కాదు, రూట్ మ్యాప్ చూపించు. అసలు చూడు, ఇంకా డెడ్ ఎండ్. ఇంకొచ్చేసి ఆల్మోస్ట్ ఇంకో 1 minute లో we are reaching. కాకపోతే కొంచెం భయం. కొంచెం ఎక్సైటెడ్. అసలు ఏ ఒక్క మనిషి గాని ఇల్లు గాని పెళ్లికి వచ్చినోడు పెళ్లి చూసుకోకుండాను అర్ధరాత్రి దయ్యాలు హాంటెడ్ ప్లేస్ అంటే లైఫ్ లో ఒకసారి వస్తుంది అనుకో. పెళ్లి కొడుకుని కూడా తీసుకొచ్చేస్తుంటే పని అయిపోయింది. ఎలా ఉంది ఐడియా చెప్పు? దూరం నుంచి చూడు, అది వెళ్తుంది. ఏంట్రా అది చూపి. చేతపడలు చేస్తున్నారా అరే నిజంగానే. ఏంట్రా అరే చుట్టూ మంటలు పెట్టారా. సంథింగ్ ఇస్ ఫిషీ. అర్ధరాత్రి 12ంటికి వెళ్ళిపోదామా? నేను ఇంత దూరం వచ్చాను, నేను చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతా. కింద పెట్టు, కెమెరా కింద పెట్టు. ఓకే ఓకే ఓకే. అరే శ్మశానం రా. శ్మశానం రా. శ్మశానమా? ఏంట్రా? అరే వెళ్ళిపోదాం రా ప్లీజ్ రా. వెళ్ళిపోదాం రా. అరే కాదు, ఇంత దూరం వచ్చాం. అరే రే వద్దురా. అరే ఆగిపోయిందిరా లొకేషన్ కూడా. లొకేషన్ అరే రే వెళ్ళిపోదాం రా. వద్దురా, అరే ప్లీజ్ రా. ఏ లొకేషన్ అయిపోయింది, ఎక్కడికి వెళ్తాం? అరే అట్టే ఉందిరా. అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ. అరే చూసారా. అవునరా. అరే రే ప్లీజ్ వెళ్ళిపోదాం రా. అరే వెళ్ళిపోదాం రా. అరే రే నువ్వు ఎక్కడ ఆపకుండా ఫాస్ట్ గా. అరే వెళ్ళిపోదాం ప్లీజ్ అమ్మ, నా వల్ల అట్లా భయం వేస్తుంది. అరే వాళ్ళు వస్తున్నారు రా. ఆపద్దు. చూస్తున్నారు వాళ్ళు, చేస్తున్నారు. మనం ఎందుకు చూస్తానే ఉన్నారు. అరే ఏదో అవుతుంది, నాకు డౌటే. మా అమ్మకి నేను ఒక్కడే చిన్న కొడుకు. అరే
ఇప్పట్లోనే వచ్చాం. ఈ రోజే పద. అరే 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 కాదు ఇక్కడ రే ఇందాక ఇక్కడ ఎలా తీసుకున్నాం రా. అరే ప్లీజ్ రా మీకు దండం పెడతాను రా. అరే మా అమ్మకి నువ్వు ఒకదాన్ని ఆడపిల్లని రా. ఇది ఇంకా చెప్తుంది ఇది ఆడపిల్లని మగపిల్లడు. నేను ఒక్కగా చిన్న కొడుకునా నేను ఆడపిల్ల. ఆడపిల్లలు ఇంట్లో బుద్ధిగా ఉండకుండా అవసరమా రాత్రిపూట ఈ విన్యాసాలు? చాలా తేడా తేడా ఉంది మా చేయడ. అరే నిజంగా ఇది మనం రికార్డ్ చేయకపోతే నో వన్ ఇస్ డోంట్ నో కదా ఏమైనా అయినా సరే ఎవరికి లొకేషన్ తెలియదురా. పెట్టు, లొకేషన్ పెట్టు. అదే అయినా నీకు గూగుల్ ఇది ఎలా అసలు నీకు అర్థం కాలేదు. బీచ్ ఎదురా బీచ్. బీచ్ పక్కన పెట్టు, కాదు, ముందు beach బాగా ఇంటికి వెళ్తే చాలు. వచ్చావా లేకపోతే బజార్ వరకు వచ్చావా? ఏమో అలాగే ఉంది వ్యాపారం. అరే బీచ్ వద్దు ఏమి వద్దు ఇంటికి వెళ్ళిపోదాం. అది ఇంటి లొకేషన్ పెట్టు. అసలు నిజంగా ఇంటి లొకేషన్ ఇంత టెన్షన్ లైఫ్ లో ఎప్పుడు పడలేదన్నమాట. ఏమవుతుందా అని చెప్పి అంటది ఒక్క నిమిషం. అస్సలు మామూలుగా కాదు. అంటే ఏదో హాంటెడ్ ప్లేస్ అంటే ట్రై చేద్దాం అది ఇది అనుకున్నాం. బీచ్ అన్నారు, బీచ్ లో దయ్యాలు కనిపిస్తే అప్పుడప్పుడు అన్నారు. ఓకేలే పోదామని చాలా ధైర్యంగా వస్తే అక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం కదా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి నేను గోల గోల పెట్టా. రిటర్న్ అయిపోయేటప్పటికి మంటలు ఆపేశారు. దే ఆర్ లుకింగ్ ఎట్ అస్. థ్యాంక్ గాడ్ చాలా సేఫ్ గా ముందుకు వచ్చేసాం అన్నమాట. దారి మర్చిపోయామా? అరే కాదులే. నెట్ రావట్లేదు, సిగ్నల్స్ రావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. బాడీ అంతా ఒక్క నిమిషం ఏదో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది తెలుసు అక్కడికి వెళ్ళగానే, ఆ ప్లేస్కి వెళ్ళగానే. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రేవ్ యార్డ్ అనుకుంటా, లేకపోతే ఏమో తెలీదు. ఓన్లీ అక్కడ ఒక 4-5 మనుషులు ఉన్నారు. అది క్యాప్చర్ అయ్యిందో లేదో ఫోన్ లో నాకు తెలియదు కానీ we saw. అండ్ వచ్చింది వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు వచ్చేదాకా. అక్కడ కారు సరిగ్గా కదలట్లేదు. రోడ్డు చూడు ఎలా ఉందో. ఫైనల్లీ నిజంగా చెప్తున్నాను, వచ్చింది. వద్దురా అర్ధరాత్రి 12కి అసలు కొంపకెళ్ళక వాళ్ళు అప్పటికే అన్నారు పెళ్లి మండపాల్లో ఉన్నప్పుడు పొలిమేరలు దాటి వెళ్ళకూడదు అని. దాటొద్దు అని Actually, చెప్తూనే పెళ్లి ఉన్నారు. కొడుకుని కూడా తీసుకొద్దాం అనుకున్నా కానీ పొలిమేరలు దాటకూడదు అనే ఒకే ఒక మాటతోటి పెళ్లి కొడుకు వచ్చింటే ఏం లేదు ఇంకా అయిపోయింది. ఇంకా సీరియస్లీ యా సీరియస్లీ. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. దెబ్బకి నీ 3 స్వింగ్స్ ఎగిరిపోయి ఉన్నాయి కదా. ఇప్పటి వరకు చెప్పాను నాకు చాలా బేసికల్ గా emotions చెప్తున్నాను, ఉన్నాయి. తనకి ఆఫ్టర్నూన్ నుంచి 3 స్వింగ్స్ బీభత్సంగా ఉన్నాయి. అసలు మూడు బాగాలేదు, ఇక్కడికి వచ్చాను కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటే ఓకే ఇలా కాదు, దీనికి మంచి ఒక ప్లేస్ చూపించాలి అంటే అడిగింది. ఒక మంచి ప్లేస్ చూస్తే నా మూడు బ్రైట్ అవుతుందని నేను అన్నాను. ఇడితోటి ఒక మంచి హాంటెడ్ ప్లేస్ ఉందంటే బీచ్ దగ్గర ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. థ్యాంక్ గాడ్. నిజంగానే హాంటెడ్ గా ఉంది. అదే అంతా ఓకే కానీ ఒకసారి నెట్ ఆగిపోవడం ఏంది? అసలు నెట్ ఆగిపోయింది, కార్ సరిగా కదలలేదు, కారు కదలట్లేదు, భయం వేసింది. అరే వెళ్ళండి వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అని. ఆపేసి ఇంక మన వైపే చూస్తున్నారు. అదే ఆ, చేసే పని ఆపి మన అది సైడ్ చూడటం, అది అసలు నాకు highlight నాకు. నిజంగా అదే అనిపించింది. అప్పటికి మేము లైట్లు ఆపేసాము. వాళ్ళు ఏమో మనకు తెలియదు కదా, సినిమాలు చూస్తూ ఉన్నాం కదా ఏం జరుగుతాయి ఏంటి. ఈ మధ్య అలాంటి సినిమాలు చూసాం కదా మనం. సో కానీ ఒకసారి దిగి ఉంటే ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. దిగి ఉంటే ఇంకేం లేదు. ఏమైతుంది అంటే ఓకే గానీ భయం వేసింది నాకు. భయ్యా మేము ఇక్కడ దిగిపోతూ నువ్వు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి చూసిరా. నువ్వు వచ్చావు అంటే మేము వస్తాము, లేదంటే లైక్ ఏమైనా అయ్యిందంటే నేను కార్ వేసుకెళ్తే మీరు ఎలా వస్తారు? నిన్ను కూడా చాటబాటు చేశారని ఫిక్స్ కాదు, అవుతాం. దిగుంటే ఒక ముగ్గురు ఇక్కడికి వచ్చారంట అని చెప్పుకునేవాడు. కానీ నాకు తెలిసేది బాడీని దేన్నో తగలబెడుతున్నట్టుగా కనబడింది. బాడీ లేదు ఆడి అక్కడ. లేదు అక్కడ. ఆ, కానీ మంటలు చాలా మంటలు ఉన్నాయి, కుండలు ఉన్నాయి. ఐ అబ్జర్వ్డ్ ఇట్. ఆ. చాలా బాగా అబ్జర్వ్ చేశా. కొబ్బరిది కొబ్బరి ఉంటది మంటలు. కదా మట్ట, మనం ఎలాగైనా అది కప్పేశారు. దేని మీద కప్పారు, ఆ. ఏం కప్పారో తెలియలేదు. అక్కడ మొత్తం మంటలు మంటలు ఉంది, కుండలు ఉన్నాయి, అండ్ ఒక 4 మనుషులు ఉన్నారు. సైకిల్స్ ఉన్నాయి, బైక్ కూడా ఉంది. బైక్ కూడా ఉంది, అండ్ కొబ్బరిది ఏదో ఉంది. వాళ్ళ చేతిలో ఏదో ఒక పెద్ద పైప్ లాంటిది ఒకటి ఉంది, ఇది కూడా ఉంది, నైఫ్ కూడా ఉంది. ఏదో చేస్తున్నారు మొత్తానికి. కొబ్బరి బొండలు కొట్టే ఇది knife. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడంటే కాసాని బీచ్ కి
30 కిలోమీటర్స్ యువతల. కాసాని బీచ్ 30 కిలోమీటర్స్. ఇంకా కాసాని బీచ్ దాకా కూడా మేము వెళ్ళలేదు నిజానికి. కానీ మేము పెట్టుకుంది కాసాని బీచ్ రోడ్, ఐ మీన్ రోడ్ అక్కడ కరెక్ట్ గా బీచ్ దగ్గర లొకేషన్ పెట్టాము. కానీ ఏదైతే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనుకున్నామో అక్కడే ఆగిపోయింది కార్ అక్కడే ఆగింది. ఇంకా లొకేషన్ సినిమాల్లో చూసాము, బట్ ఇది నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. అంటే మోస్ట్లీ సేఫ్ గా వచ్చాం కాబట్టి ఫైన్. ఇప్పుడు కొంచెం కొట్లు ఇల్లులు అన్ని కనిపిస్తున్నాయి. యా, ఇది మా ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఏం చేసినా గానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకోసం ఎంత కష్టపడి వెళ్ళింది. అడ్వెంచర్ చేశాను. నేను అన్నాను కనబడితే కనబడింది, కనబడకపోతే కనబడలేదు. మొత్తానికి ఒక ట్రైల్ అయితే వేద్దాం అని చెప్పి మేము అనుకున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దాం అనుకుండే. అసలు నాకు తెలీదు, జస్ట్ ఊరికే కెమెరా ఆన్ చేశాను. రోడ్లు కొంచెం స్కారీగా ఉన్నాయి కదా, ఏమైనా కనిపిస్తే చూపిద్దామని. బట్ ఇది జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. సో యా, నరేంద్ర, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? నా కళ్ళల్లో ఉంది ఇంకా. నాకు నిజంగా కళ్ళల్లో ఫోన్ కూడా పోవట్లేదు, కళ్ళల్లో అలా తేలుతుంది. ఇంకా నేనేదో బీచ్ మూన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతాయి. నిజంగానే దిస్ వాస్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. కానీ బీచ్ దగ్గర శ్మశానం ఏంట్రా? వి ఆర్ సో బ్లెస్డ్ రా. అరే బీచ్ ఎక్కడ ఉంది? నాకు అంటే ఇంకా బీచ్ దాకా వెళ్ళలేదు మనం. ఇంకా మనం బీచ్ వరకు వెళ్ళక ముందే లొకేషన్ ఆగిపోయింది. అదే కదా ప్రాబ్లం. మా కెమెరామ్యాన్. హాయ్, హలో. మేము ఇప్పుడే ఒక అడ్వెంచర్ చేసాం తెలుసా? మా కెమెరామ్యాన్ మా మ్యారేజ్ కి కెమెరామ్యాన్. ఇక్కడ పెళ్లి బీచ్ ఎక్కడుంది బీచ్? ఆల్రెడీ వెళ్ళొచ్చాము. అక్కడ ఎవరో చేతబడులు చేస్తున్నారు. ఏదో తేడాగా ఉంది, వచ్చేసాం కదా. రావచ్చు కదా ఒకసారి 10 నిమిషాలు వెళ్ళొచ్చేద్దాం. ఎక్కండి. పనుందా మీకు ఏమన్నా? మీకు పని ఉంటే ఏం లేదు, అంటే వచ్చేయండి. ఎక్కండి తండి. మనం ఇరుక్కుంది కాక అందరిని ఇరికిస్తాం చూసావా? మొత్తానికి మేము బీచ్కి వెళ్ళాలి ఇప్పుడు. yes again we are going to beach. సో స్టార్ట్ అయ్యాం అన్నమాట. బీచ్ ఉందంట. మధ్యలో మా కెమెరామెన్ గారిని ఎక్కించుకొని వెళ్తున్నాం ఇప్పుడు. చూపి మన సో మన మ్యారేజ్ కి కాదురా, నరేష్ మ్యారేజ్ కి కెమెరామ్యాన్ అన్నమాట. బాయ్ బాయ్. సో దిస్ ఇస్ ది ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా ఎక్సైటెడ్ అయ్యాను. ఓకే, ఎనీవే నాకు తెలుసు, ఐ హోప్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. సో ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకా చాలా చాలా చేస్తాను. ఇదైతే నిజంగా అడ్వెంచర్ మీకోసమే చేశాను. గుండె టకటక్ కొట్టుకుంది. 150 సార్లు కాదు, 1000 సార్లు కొట్టుకుంది అనమాట. ఆగిపోయిన ఆశ్చర్యం లేదు. ఎస్, సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో రావాలి అంటే ఇది సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పి. ఎస్, దిస్ ఇస్ వెరీ స్కారీ. వీడియోలో అంత మీకు తెలియలేదు కానీ కరెక్ట్గా చూస్తే కనుక గుండె అయిపోద్ది అనమాట. ఓకే, బై బాయ్. See you all next video lo. Tata.